ప్రభు నామంలో అందరికీ ప్రేమ వందనాలు. ఈ వీడియోలో ప్రభువారు ప్రయాణం చేసిన ప్రదేశాలు, ఆయన సందర్శించినటువంటి ప్రాంతాల వివరాల్లో మన ప్రభు నజరేతులో మొదటి ప్రసంగం చేసిన తర్వాత సమాజ మందిరంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో నుంచి బోధించిన తరువాత ఆయనకు ఎదురు దాడి వచ్చింది. కొండపేటు నుంచి ఆయన్ని క్రిందకు పడద్రోయాలని సొంత గ్రామ ప్రజలు ప్రయత్నం చేశారు. అందువలన ప్రభువారు నజరేతు నుంచి బయలుదేరి కపెర్నహూము అనే ప్రాంతానికి ప్రభు రావటాన్ని మనం గుర్తిస్తాం. కపెర్నహూముకు వచ్చారు అనే వివరాలు మనకి లూకా సువార్త 4వ అధ్యాయం 31వ వచనంలోను, మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుండి 16 వచనాల మధ్య భాగంలో మనం గుర్తించవచ్చు. ఆ లేఖన భాగంలో ఆయన కపెర్నహూమునకు వచ్చిన తర్వాత మొదటిగా నలుగురు శిష్యులను గలిలయ సముద్ర తీర ప్రాంతంలో ఎంచుకున్నారు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఒకటి, పేతురుని, ఆంద్రేయాని, యోహాను భక్తుణ్ణి, యాకోబు భక్తుణ్ణి, జబదయి కుమారులు అంటారు కదా. ఈ నలుగురు శిష్యులని ప్రభువు కపెర్నహూములో ఎంచుకున్నారు. వారు వలలు కడుక్కుంటూ ఉండగా, దోణెలు శుభ్రం చేసుకుంటూ ఉండగా, వారు చేపలు పడుతూ ఉండగా ప్రభువు వారిని ఎంచుకున్నారు. ఆ తర్వాత ఆయన విశ్రాంతి దినాన్న కపెర్నహూము పట్టణంలో బోధిస్తూ ఉన్నారు. ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన బోధకు కపెర్నహూము ప్రజలు కూడా ఆశ్చర్యపడ్డారు. అధికారంతో బోధిస్తున్నారు అని చాలా ఆశ్చర్యపడ్డారు. అక్కడ నుండి ఆ సమాజ మందిరంలోనే బోధ అయిపోయిన తర్వాత దయ్యము పట్టిన వాణ్ణి ప్రభువు స్వస్థపరిచారు అనే సంగతిని మనం గుర్తించవచ్చు. ప్రభువారు కపెర్నహూములో ఆయన సేవా పరిచర్య చేస్తూ విశ్రాంతి దినాన్న బోధించి దయ్యం పట్టిన వాడిని స్వస్థపరిచి పేతురు అత్తగారి ఇంటికి వెళ్ళి పేతురు అత్తని స్వస్థపరిచిన తర్వాత అనేక మంది ప్రజలు పేతురు ఇంటి దగ్గర కూడి దగ్గర దగ్గర పట్టణ ప్రజలందరూ కూడా ప్రభు నుంచి స్వస్థతను కోరుతూ వచ్చారు. అందరినీ ప్రభు స్వస్థపరిచాడు అని వాక్యలేఖనాల్లో మనం చూడగలం. కానీ పేతురు అన్నాడు, ప్రభువా, అందరూ నీ కోసం వెతుకుతున్నారు, నీ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పినప్పుడు ప్రభు అన్నారు, నేను ఈ ఒక్క ప్రాంతంలో ఉండటానికి రాలేదు, మనము ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి అనేక మంది కోసం ప్రయోజనకరంగా సేవ చేయాలి, కాబట్టి నేను ఇక్కడే ఉండను, మిగిలిన ప్రాంతాలకు కూడా వెళ్ళాలి అని ప్రభువు కపెర్నహూమును విడిచి గలిలయ ప్రాంతం అంతటిలో పరిచర్య చేయడానికి ప్రభువు బయలుదేరి వెళ్ళిన సత్యాన్ని మనం గుర్తించవచ్చు. దీనిని మొదటి గలిలయ సువార్త యాత్ర అంటాం. ఫస్ట్ గలిలియన్ ప్రీచింగ్ టూర్ అంటాం. కాబట్టి గలిలయ ప్రాంతం అంతటిలో ప్రభు మొదటి సువార్త యాత్ర చేయటాన్ని మనం గమనిస్తాం. ఈ సువార్త యాత్ర ఎక్కడ ప్రారంభమైంది అంటే గలిలయ సముద్రంలో పేతురు యొక్క నావలో ప్రభువు బోధించటంతో ఈ ప్రయాణం మొదలైంది. రాత్రంతా చేపలు పట్టి పేతురు అలసిపోయి ఉన్నాడు, ఒక్క చేప కూడా దొరకలేదు. ప్రభువు పేతురు యొక్క నావలో నిలబడి మొదట బోధించిన తర్వాత ఆ నావని కొంచెం లోపలికి తోయమన్నాడు. లోపలికి తోసిన తర్వాత ప్రభువు ఆజ్ఞ మేరకు కుడివైపు వలవేయగా విస్తారమైన చేపలు పట్టుకున్నాడు భక్తుడైన పేతురు. అప్పుడు పేతురు ప్రభు పాదాల మీద పడి, నేను అపవిత్రుణ్ణి, నన్ను విడిచిపోమన్నాడు. ప్రభువు తన పిలుపుని నిశ్చయం చేశాడు, కన్ఫర్మ్ చేశాడు. మొదట పిలుపు, తర్వాత నిశ్చయత. ఫస్ట్ కాలింగ్ అండ్ దెన్ ఎఫర్మింగ్ దట్ కాల్. అలాగా ప్రభువు తన శిష్యులని పిలవటం, తర్వాత నిశ్చయపరచటం మనం గమనించవచ్చు. ఆ టూర్లోనే, ఆ సమయంలోనే కుష్ఠరోగిని ఆయన స్వస్థపరిచాడు అనే వివరాలు మనం గుర్తించవచ్చు. కపెర్నహూములోనే ప్రభువారు మంచముతోనే పెంకులు విప్పి, ఇంటి పైకప్పు విప్పి మంచముతోనే దిగి ప్రభు ముందుకి పెట్టబడిన పక్షవాతం కలిగినటువంటి రోగిని గురించి మనం అక్కడ గమనించగలం. భక్తుడైనటువంటి మార్కు తన సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలోను, లూకా భక్తుడు 5వ అధ్యాయం 17వ వచనంలోను ఆయన కపెర్నహూము గ్రామంలో ఈ కార్యం చేశాడు అని మనం తెలుసుకోవచ్చు. తర్వాత లేవి భక్తుడిని ఎంచుకున్నాడు. భక్తుడైనటువంటి లేవిని ప్రభు ఎంచుకున్నాడు. లేవి భక్తుడు చేసినటువంటి విందులో
ఆయన శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లేదు అని అడిగినప్పుడు, ఉపవాసాన్ని గురించి, విందును గురించినటువంటి వివరాలు ప్రభువు బోధించటాన్ని మనం గుర్తించవచ్చు. అక్కడ నుండి ప్రభువు ఆహ్, యూదుల పండుగకు యెరూషలేము పట్టణానికి వెళ్లారు అనే సత్యాన్ని మధ్య భాగంలో మనం గుర్తించవచ్చు. ఆ పండుగను గూర్చినటువంటి వివరాలు భక్తుడైనటువంటి యోహాను 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి 47 వచనాల మధ్య భాగంలో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే గలిలయ టూర్ తర్వాత, గలిలయ సువార్త యాత్ర తర్వాత ప్రభు యెరూషలేముకు వెళ్లారు. పండగ సమయంలో వెళ్లారు. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర, బేతెస్దా అనే కోనేటి దగ్గర, గొర్రెల ద్వారం దగ్గర పడియున్న వ్యక్తిని విశ్రాంతి దినాన్న ప్రభు స్వస్థపరిచారు అనే సంఘటనని మనం గుర్తు చేసుకోవచ్చు. అక్కడ నుండి ప్రభు యెరూషలేము నుంచి తిరిగి బయలుదేరి తన శిష్యులతో కూడా పంట పొలాల్లో గుండా వస్తూ ఉండగా, అది కూడా విశ్రాంతి దినమే. ఆ విశ్రాంతి దినాన్న శిష్యులు పంట పొలాల్లో కంకులను తుంచి తిన్నారు. అది కూడా ఒక అభ్యంతరకరమైన కారణమని, పని అని పరిసయ్యులు, శాస్త్రులు ప్రభువుతో వాదించటాన్ని మనం గుర్తించవచ్చు. వాటికి సంబంధించిన వివరాలు మత్తయి సువార్త 12వ అధ్యాయం 1వ వచనం, మార్కు సువార్త 2వ అధ్యాయం 23వ వచనం, లూకా సువార్త 6వ అధ్యాయం 1 నుండి 5 వచనాల మధ్య భాగంలో మనం గ్రహించవచ్చు. అక్కడ నుండి ఆయన పంట పొలాల్లో నుంచి ప్రయాణం చేస్తూ గలిలయ ప్రాంతానికి చేరుకొని, గలిలయ ప్రాంతంలో సమాజ మందిరాల్లో ఆయన తిరిగి బోధిస్తూ ఉండగా, ఓచ చెయ్యి గలవాణ్ణి ప్రభువు తిరిగి విశ్రాంతి దినాన్నే స్వస్థపరిచారు. అది కూడా ఒక అభ్యంతరకరమైనటువంటి విషయమని శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువుని కష్టపెట్టడాన్ని మనం గుర్తించవచ్చు. ఊచ చేయగలవాణ్ణి ప్రభు స్వస్థపరిచినటువంటి దృశ్యం, వివరాలు మత్తయి సువార్త 12వ అధ్యాయం 9వ వచనంలోను, మత్తయి సువార్త 12వ అధ్యాయం 14వ వచనంలోను మనం గుర్తించవచ్చు. కాబట్టి సమాజ మందిరాల్లో ఎక్కడ బోధిస్తున్నా, విశ్రాంతి దినాన్న ఆయన చేస్తున్న అద్భుతాల వలన ప్రభుకి శ్రమ, ఎదురుదాడి జరుగుతూ ఉండటం వలన ఆయన ఇక సమాజ మందిరంలోనికి వెళ్లకుండా సముద్ర తీర ప్రాంతంలో ప్రభు బోధ చేస్తూ, సంచారం చేస్తూ ఆయన తిరిగారు అనే సత్యాల్ని మనం గుర్తించాలి. కాబట్టి గలిలయ ప్రాంతంలో సమాజ మందిరాల్లో నుంచి బయటికి వచ్చి సముద్ర తీర ప్రాంతాల్లో ప్రభు సేవ చేస్తున్నారు అని మనం గుర్తించాలి. వాటికి సంబంధించిన వివరాలు మార్కు సువార్త 3వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు, మత్తయి సువార్త 12వ అధ్యాయం 15 నుండి 21వ వచనం వరకు మనం గుర్తించవచ్చు. అక్కడ నుండి సముద్ర తీర ప్రాంతం నుండి రాత్రంతా కొండ మీద ప్రార్థన చేసి 12 మంది శిష్యులను ప్రభు ఎంచుకొని ఆయన రాజ్యాన్ని స్థాపించటానికి, ఆయన రక్షణ సువార్తను ప్రకటించటానికి ఆ శిష్యులను పంపించదలిచిన సమయంలో రాత్రి ప్రార్థనలో గడిపాడు. 12 మంది శిష్యులను ఎంచుకున్నాడు. ఆయన రాజ్య స్థాపనలో రాజ్యాంగం ఎలా ఉంటుందో, పరలోకపు రాజ్యాంగం ఎలా ఉంటుందో నేర్పించటం కొరకు కొండ మీద కూర్చొని ఆయన శిష్యులకు బోధిస్తూ ఉండగా అనేక మంది చేరి వచ్చారు. వారందరికీ ప్రభు బోధించినటువంటి సత్యాలే కొండ మీద ప్రసంగం అని మనం ఎరుగుదాం. వాటికి సంబంధించినటువంటి వివరాలు మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం ఆఖరి భాగం వరకు, లూకా సువార్త 6వ అధ్యాయం 17 నుండి 49వ వచనం వరకు మనం గుర్తించవచ్చు. ఇక్కడ లూకా సువార్త 6వ అధ్యాయం 17 నుండి 49 వచనాల మధ్యలో ప్రభువు కొండ దిగి వచ్చుచుండగా అన్నట్టుగా రాశారు. దాని అర్థం ఏమిటంటే, శిష్యులకు కొంత భాగాన్ని పైన బోధించినట్టుగా అనేకులకు అర్థమయ్యేలా చెప్పడానికి మైదాన ప్రాంతంలో ప్రభువు తిరిగి ఆయన ప్రసంగాన్ని కొనసాగించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. తిరిగి కొండ మీద నుంచి ప్రభు దిగి వచ్చిన తర్వాత ఆయన కపెర్నహూములోనికి వెళ్ళారు. కపెర్నహూములో శతాధిపతి తన దాసుడు బాగలేడు, స్వస్థపరచమని అడిగినప్పుడు ప్రభువు ఆ శతాధిపతితో అన్నాడు, నేను వస్తానన్నాడు. శతాధిపతి అన్నాడు, నువ్వు నా గృహానికి రావటానికి నేను అర్హుణ్ణి కాదు, నీకున్న అధికారం నాకు తెలుసు, నాకు కూడా అధికారం ఉంది, నీ మాట చాలు, నీ ఆజ్ఞ చాలన్నాడు. ప్రభువు ఆ శతాధిపతిని చాలా ప్రశంసించాడు. ఎంత విశ్వాసం నేను యూదులలో, ఇశ్రాయేలీలో ఎవ్వరిలో లేదు అని ఆ శతాధిపతిని ప్రశంసించి ఆయన శతాధిపతి యొక్క దాసుణ్ణి స్వస్థపరిచిన
సంఘటన ఈ స్థలంలోనే జరిగింది. ఆయన తిరిగి కపెర్నహూము నుండి నాయిను అనే గ్రామానికి వచ్చారు. ఆ నాయిను అనే గ్రామంలో యోహాను తన శిష్యులను పంపించి ప్రభువు పైన ఉన్న తన అనుమానపు హృదయాన్ని వ్యక్తం చేశాడు. రాబోవువాడవు నీవేనా, లేకపోతే మేము మరింకెవరి కోసమైనా ఎదురు చూడాలా అని ప్రభువు పైన అనుమానాన్ని చెప్పినప్పుడు ప్రభువు ఆ శిష్యులకి, బాప్తిస్మం ఇచ్చే యోహాను శిష్యులకు ప్రభువు జవాబు చెప్పారు. నేను చేస్తున్న పనులు చూడండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో ప్రవచించినటువంటి మాటలు, బీదలకు సువార్త ప్రకటించబడటం, గుడ్డివారు చూడటం, కుంటివారు లేవటం, మరి రోగగ్రస్తులందరూ స్వస్థత పొందటం, ఇవన్నీ జరుగుతున్న దృశ్యాలు నెరవేర్పులే, నేనే ఆయనను అని రుజువు చేస్తున్నాయని ప్రభువు జవాబిచ్చి బాప్తిస్మిచ్చే యోహాను శిష్యుల్ని వెనక్కి పంపించారు. అంత మాత్రమే కాకుండా నాయును అనే గ్రామంలో విధవరాలి కుమారుడు పాడ మీద ఉండగా ప్రభు ఆ బిడ్డను లేపాడు. పాపాత్మురాలైన స్త్రీ కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగి తల వెంట్రుకలతో ప్రభు పాదాలని శుద్ధి చేసింది, కడిగింది, తుడిచింది. ఆ ఘటన కూడా నాయిను అనే గ్రామంలోనే జరిగింది. ఇక్కడ మనం ఒక సత్యాన్ని గుర్తించాలా. ఇద్దరు స్త్రీలు ప్రభు పాదాలను కన్నీళ్లతో కడిగినట్టుగా, అత్తరు పూసినట్టుగా 2 సంఘటనలు సువార్తల్లో మనం చూస్తాం. ఇది మొదటి సంఘటన, ఈమె పాపాత్మురాలు అని రాయబడింది. ఇది గలిలయ ప్రాంతంలో ఉత్తరం వైపు నాయిను అనే ఊరిలో జరిగింది. రెండవ సంఘటన యోహాను సువార్త 12వ అధ్యాయంలో భక్తుడైనటువంటి లాజరు సహోదరి అయిన మరియా ప్రభు పాదాలకు అత్తరు పూసి ప్రభు పాదాలను తన తల వెంట్రుకలతో తుడిచి సన్మానించింది. అది కృతజ్ఞతతో చేసింది. కానీ ఉత్తరం వైపు నాయిను గ్రామంలో పాపాత్మురాలు చేసింది. అది లూకా భక్తుడు తన సువార్తలో 7వ అధ్యాయం 36 నుంచి 50 వచనాల మధ్యలో మనం గమనిస్తాం. కాబట్టి ఈ 2 సంఘటనలు, అంటే ఆ ఇద్దరు స్త్రీలు వేరు సంఘటనలు అనే సత్యాన్ని మనం గుర్తించవచ్చు. అక్కడ నుండి ప్రభువు నాయిను గ్రామం నుండి తిరిగి గలిలయలో రెండవ సువార్త ప్రయాణాన్ని మొదలుపెట్టినట్టుగా మనం గమనించగలం. వాటి వివరాలు మరొక వీడియోలో చూద్దాం.